అందరికీ నమస్కారం. నిన్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గడ్డ మీద నిలబడి హైదరాబాద్ నగరం నుండి అనేక విషయాలపై మాట్లాడినటువంటి పరిస్థితిని మనందరం చూసినాము. తను మాట్లాడిన దాంట్లో కొన్ని విషయాలు రాజకీయపరమైన ఉన్నప్పటికీ అవి కాకుండా తెలంగాణ అస్తిత్వాన్ని కానీ తెలంగాణకు సంబంధించిన ఇతర విషయాల జోలికి కానీ తను ఏ రకంగా పోయిండ్రో వాటి మీద తను ఏ రకంగా మాట్లాడినో మనం ఒక్కసారి చూస్తే, తెలంగాణ మీ అయ్య జాగీరా అని మాట్లాడుతూ ఉంటారు. అవును, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మా అయ్య జాగీరే. ఎందుకంటే మా నాన్న ఇదే తెలంగాణ గడ్డ మీద పుట్టిండు, వాళ్ళ నాన్న ఇదే తెలంగాణ గడ్డ మీద పుట్టిండు, వాళ్ళ నాన్న కూడా ఇదే తెలంగాణ గడ్డ మీద పుట్టిండు. ఆ రకంగా మీరు నిన్న పాశం యాదగిరి గారి పేరు తీసుకున్నారు కదా, అదే పాశం యాదగిరి కూడా తెలంగాణలోనే పుట్టిండ్రు, తెలంగాణ బిడ్డనే, తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి వ్యక్తే. ఆ రకంగా చూస్తా పోతే మీరు గద్దర్ గారి విషయం తీసుకున్నారు. గద్దర్ కూడా, మా గద్దర్ అన్న కూడా ఇదే తెలంగాణ గడ్డ మీద పుట్టిండు, వాళ్ళ తండ్రి ఇక్కడే పుట్టిండు, వాళ్ళ తండ్రి ఇక్కడే పుట్టిండ్రు, వాళ్ళ తండ్రుల తండ్రులు కూడా ఇక్కడనే పుట్టిండ్రు. ఆ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మా తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీర్లే, మా జాగీరే, బరాబర్ తెలంగాణ మా జాగీరే. దీనికి సంబంధించి మీరు ఇట్లా అనేక విషయాలు మాట్లాడుతూ పోయిండ్రు. తెలంగాణను కొన్ని రకాలుగా హేళనకు గురి చేస్తూ, హేళనగా మాట్లాడుతూ గతంలో కూడా చూస్తూ ఉంటే మనము అనేక సార్లు మీరు మాట్లాడినటువంటి పరిస్థితులు చూసినాము. తెలంగాణ విభజన తర్వాత 11 రోజులు అన్నం మానేసిన నేను అని చెప్పిండ్రు. అదే 11 రోజులు అన్నం మానేసిన అని చెప్పినటువంటి